ఆదివారం వచ్చేసరికి అందరికీ సెలవు ఉంటది గానీ, ఇంట్లో పనిచేసే గృహిణులకైతే సెలవు అనేది ఉండదు కదండీ! ఇంగా ఆదివారం అనేసరికి ఎక్కువగా పనులతో హడావుడితో కష్టపడుతూ ఉంటాం. అలా కాకుండా ప్రతి ఆదివారం 5 పనులంటూ మనం టైం కేటాయించామనుకోండి, మెయిన్‌గా వంటింట్లో పురుగులు, బొద్దింకలు అలా రాకుండా వంటిల్లు నీట్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఎంత పెద్ద ఇల్లైనా ఎప్పటికి పని వాళ్ళతో అవసరం లేకుండా కలకల్లాడుతూ ఉంటుందనమాట. ఇంగా సండే స్పెషల్‌గా కుక్కర్‌లో ఎగ్ బిర్యానీ, అంతేకాకుండా అందులో కాంబినేషన్‌గా దాల్చా. సూపర్ టేస్టీగా ఉంటుంది. వితిన్ 10 మినిట్స్ లోపల రెడీ అయిపోతుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. అంతేకాకుండా ఈ సమ్మర్‌కి కూల్‌గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునేలా షర్బత్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్‌తో చిన్నపాటి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. ఇంగా ఎర్లీ మార్నింగ్ ఇవాళ సండే కదండీ! అందుకని ఎర్లీ మార్నింగే ఉప్మా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయకముందే స్టవ్ అలాగనే చిమ్నీ అంతా క్లీన్ చేశానండి. ఇంకా కిటికీ క్లీన్ చేద్దామనేసి ఇలాంటి వైపర్లు ఉంటాయి చూడండి. మెష్ డోర్లు బాగా నీట్‌గా క్లీన్ అయిపోతాయన్నమాట. దాంతోనే క్లీన్ చేద్దామనేసి తీసుకున్నాను. బెస్ట్ అనమాట. మనం ఎక్కువగా వాటర్‌తో అలాగనే మెష్ క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడుతుంటాం. అలా కాకుండా ఇలాంటి ఒక వైపర్‌తో నీట్‌గా తుడిచేసామనుకోండి. మెయిన్‌గా మా కిచెన్ రూమ్‌లో ఎక్కువగా విండోస్ అనేది లేదండి. ఉండేది 3 విండోస్ అయితే 2 విండోస్ అనేది క్లోజ్ చేసాము చిమ్నీ కోసము. ఉండేది ఓన్లీ ఓపెన్‌లో ఒకటే ఒక విండో అనమాట. ఇది ఎక్కువగా బయట నుంచి డస్ట్ అంతా వస్తుంటుంది. ఎక్కువ డస్ట్ పడుతుంటుందండి. అందుకని వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసామనుకోండి, ఎక్కువ డస్ట్ పట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా మనకు నీట్‌గా మెయింటైన్ చేసేదానికి ఈజీ అవుతుందనమాట. నెలకోసారి అలా క్లీన్ చేసామనుకోండి మరీ ఎక్కువగా డస్ట్ పడుతుంటుంది. అలాంటప్పుడు మనం క్లీన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. అదే వారానికోసారి ఇలా డస్ట్ అంతా దులుపుతూ ఉన్నామనుకోండి, టైము సేవ్ అవుతుంది. అంతేకాకుండా మన కిచెన్ అంతా కూడా నీట్‌గా ఉంటుందండి. ఎందుకంటే బయట నుంచే కదా డస్ట్ అంతా ఇంట్లోకొచ్చేది. అందుకనండి. ఇదిగోండి ఇలాంటి ఒక వైపర్ ఉంటే చాలండి. మనం ఎక్కువగా డిటర్జెంట్ లేకుంటే సోపు లేకుంటే వెట్ క్లాత్ అలా తుడచాల్సిన అవసరం అయితే ఉండదు. వారానికోసారి నేను ఇలాగనే కిటికీలన్నీ క్లీన్ చేస్తూ ఉంటానండి. ఇదిగోండి అంతా డస్ట్ అంతా పోయింది కదా! తర్వాత ఏదైనా వెట్ క్లాత్ తీసుకునేసి కిటికీ అంతా నీట్‌గా తుడుస్తానండి. జిడ్డు అంటూ ఎక్కువ పట్టవనమాట. ఎందుకంటే చిమ్నీ ఆన్ చేస్తుంటాము. పైగా ఎక్కువగా డీప్ ఫ్రై చేసే వంటలంటూ నేను చాలా తక్కువగా చేస్తుంటాను గనుక, చేసినప్పుడు కూడా నేను చిమ్నీ అనేది ఆన్ చేస్తుంటాను గనుక జిడ్డు అంటే ఏం కిటికీలంతా పట్టవు గానండి. ఊరికే బయట నుంచి డస్ట్ అంతా వస్తుంటుంది. ఇలా ఒక క్లాత్ తీసుకునేసి నీట్‌గా తుడిస్తే సరిపోతదండి. వారానికోసారి ఇలా తుడుస్తూ ఉంటాను. అంతే 2 నిమిషాలు టైం పడుతుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇది చూడండి మెష్ డోర్ ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో. ఎక్కువగా డస్ట్ పట్టి క్లోజ్ అవుతే ఏమవుతుందంటే అండి, బయట నుంచి లోపలికి గాలి అంటూ రాదు. ఎక్కువగా వేడనేది ఉంది. పైగా సమ్మర్ స్టార్ట్ అయింది కదండీ! ఎంత గాలి, వెలుతురు వస్తుంటే లోపల గాలి బయటకి పోతూ ఉంటేనే గదా వేడని తగ్గుతుందనేసి ఎప్పటికప్పుడు అండి సమ్మర్ అనే కాదనమాట. నీట్‌గా కిచెన్ మనం మెయింటైన్ చేయగలుగుతాము. ఇంగా మెష్ డోర్ కిటికీ అంతా నీట్‌గా తుడిచిన తర్వాత ఇది చూడండి ఈ టైల్స్ అన్నీ బాగా నీట్‌గా కనిపిస్తున్నాయి కానీ వారానికోసారి ఖచ్చితంగా టైల్స్ అనేది కూడా నేను క్లీన్ చేస్తుంటానండి. తర్వాత ఇక్కడ నేను యూజ్ చేసే స్ప్రే వచ్చేసి ఇదొచ్చేసి ఊకీ బాటిల్ అండి. ఊకీ బాటిల్‌లో నేను 1 లీటరమైన నార్మల్ వాటర్‌లో ఒక చిన్న గ్లాస్ వరకు వెనిగర్, తర్వాత ఒక 2 చుక్కల వరకు విమ్ డ్రాప్స్ అనేది వేసేసి మిక్స్ చేసేసి ఈ బాటిల్‌లో పోసి యూజ్ చేస్తుంటానండి. ఇలా టైల్స్‌కైనా గానీ, లేకుంటే మిర్రర్స్ ఉంటాయి గదండీ! మిర్రర్స్‌కి గానీ, లేకుంటే టీపాయ్‌కున్న మిర్రర్ గానీ, లేకుంటే గనుక ఫ్రిడ్జ్ డోర్స్ గానీ అన్నిటికి ఇదే స్ప్రే యూజ్ చేసేసి 1, 2 సార్లు ఒక డ్రై క్లాత్ తీసుకునేసి తుడుస్తూ ఉంటాను. తర్వాత ఒక వెట్ క్లాత్‌తో తుడుస్తానండి అంతే. ఏవైనా గానీ చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా మనం వెనిగర్ అనేది యూజ్ చేస్తుంటాం గనుకండి పురుగులు గానీ, చీమలు గానీ ఏవి దరి చేరవండి. తర్వాత స్విచ్ బోర్డ్‌లో డైరెక్ట్‌గా అలా స్ప్రే చేయకుండా ఇదిగోండి క్లాత్ పైన అలా స్ప్రే చేసేసి స్విచ్ బోర్డ్‌లు కూడా నీట్‌గా తుడుస్తామండి. మనకు చేతి మరకలంతా పడుతూ ఉంటాయి గదా! తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకునేసి ఇదిగోండి కౌంటర్ అంతా నీట్‌గా తుడుచుకొని వచ్చేసాను. ఇంక తర్వాత కబోర్డ్‌లు ఉన్నాయి చూడండి. ఎక్కువగా జిడ్డు పట్టేది మెయిన్‌గా కిచెన్‌లో కబోర్డ్స్ అండి. ఎందుకంటే మనం ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేస్తుంటాము, మళ్ళా క్లోజ్ చేస్తుంటాము. అలా మన చేతికున్న ఏదైనా గానీ వంట చేసేటప్పుడు జిడ్డు మరకలంతా పడుతుంటాయనమాట. అందుకనేసి వారానికోసారి ఖచ్చితంగా కబోర్డ్స్‌కైతే మాత్రం ఇదిగోండి ఇలా ఒక క్లాత్ తీసుకునేసి గట్టిగా పిండి తుడుస్తానండి. అంతే ఎక్కువ మనము క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదనమాట. ఎంత షైనీగా ఉంటాయంటే అండి, కొత్తగా మనం కబోర్డ్స్ వేస్తే ఎలా ఉంటాయి చూడండి అలాగే ఉంటాయి. వారానికోసారి ఇలా కిచెన్ గనక మెయింటైన్ చేసామనుకోండి కిచెన్ నీట్‌గా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నేను ప్రతి సండే చేసే పని వచ్చేసి ఇదిగోండి సింకులు క్లీన్ చేయడము, బాత్రూమ్‌లు క్లీన్ చేయడము, తర్వాత ఫ్రిడ్జ్ నీట్‌గా క్లీన్ చేయడం అన్ని పనులు ఉంటాయన్నమాట. మార్నింగ్ అంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటానండి పనులు. మనకి ఎక్కువ పని చేసినట్టు కూడా అనిపియదనమాట. సింపుల్‌గా ఇది చూడండి వితిన్ మినిట్స్ లోపల మనం వారానికోసారి క్లీన్ చేస్తాం గనుక ఎక్కువ డస్ట్ పట్టకుండా ఉంటుంది. వితిన్ మినిట్స్ లోపల 2 నిమిషాల్లో చూడండి ఇక్కడ సింక్ నీట్‌గా క్లీన్ చేశాను. తర్వాత ఖచ్చితంగా వారము బెడ్‌షీట్‌లనేది మారుస్తుంటానండి. ఇంక మా రూమ్‌లో కూడా బెడ్‌షీట్‌లన్నీ మార్చిన తర్వాత విష్ణు రూమ్‌లో, తర్వాత అమ్ము రూమ్‌లో బెడ్‌షీట్‌లు మారుస్తున్నాను. ఎందుకంటే బెడ్‌షీట్‌లు కూడా ఎక్కువగా
లైట్ కలర్స్ యూజ్ చేస్తాం కనుక డల్ అయిపోయినట్టుగా అనిపిస్తాయండి. అందుకని ఖచ్చితంగా అంతేకాకుండా మన హెల్త్‌కి కూడా మంచిదనమాట. వారానికి ఒకసారి బెడ్‌షీట్లు చేంజ్ చేస్తుంటే, తర్వాత అదే బెడ్‌షీట్లు చేంజ్ చేసిన తర్వాత మంచాన్ని కూడా నీట్‌గా అదిగోండి పిల్లో కవర్ ఉంది కదా! దాంతోనే తుడుస్తున్నాను. మాకు డస్ట్ చాలా ఎక్కువగా వస్తుంటుందండి. కిటికీలందు ఓపెన్ చేసుంటే గనక. ఇంక తర్వాత వేరే బెడ్‌షీట్ అనేది చేంజ్ చేసేసాను. చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో గదా! తర్వాత అమ్మో బెడ్‌రూమ్‌లో గూడా బెడ్‌షీట్ అనేది చేంజ్ చేస్తున్నానండి. టైం తొందరగా అయిపోతుందనమాట. మనకు పనులెక్కువ చేసినట్టుగా కూడా అనిపియదు. ఇలా బెడ్‌షీట్లు చేంజ్ చేయడము, అలాగనే తీసుకొని పోయి వాషింగ్ మిషన్‌లో వేసామనుకోండి ఒక పనయిపోతుంది. అంతేకాకుండా మన హెల్త్ బావుంటుంది. అంతేకాకుండా ఎక్కువగా బెడ్‌షీట్లనేది మురికి పట్టకుండా ఉంటాయనమాట. ఇదిగోండి ముందుగానే నేను వాషింగ్ మిషన్‌లో బట్టలన్నీ వేశాను. అవన్నీ ఆరేసానండి. నావి, మా వారివి, అమ్మోవి అలా కొన్ని బట్టలున్నాయనమాట. అవన్నీ వాషింగ్ మిషన్‌లో వేసినయి మార్నింగే వేసింటి అవన్నీ అంటే ఆరేసాను. తర్వాత ఇందాక తీసాను గదండీ బెడ్‌షీట్లు చేంజ్ చేశాను గదా! అవన్నీ వాషింగ్ మిషన్‌లో వేస్తున్నాను. ఎక్కువగా బ్రైట్ కలర్స్ కాకుండా లైట్ కలర్సే మా పిల్లలు, మేమందరం ఇష్టపడుతుంటాం గనక, ఎక్కువగా మాయకుండా ఉండేటట్టుగానే చూసుకునేసి వేస్తూ ఉంటానండి వాషింగ్ మిషన్‌లో. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంక నేను వాషింగ్ మిషన్‌లోకి యూజ్ చేసే లిక్విడ్ వచ్చేసి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ అండి. ఇలా బెడ్‌షీట్లనే కాదు, వైట్ క్లాత్స్ అనే కాదు, బనియన్స్ అనే కాదు, షర్ట్స్ అనే కాదు, ప్యాంట్స్ అనే కాదు, శారీస్ అనే కాదు, టాప్స్ అనే కాదు, ఏవైనా గానీ చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా 5 లీటర్స్ క్యాన్ వస్తుంది గనక ఆరాంగా 2, 3 నెలలు యూజ్ చేయొచ్చండి. నాకైతే 2 నెలలకే అయిపోతుందనమాట. ఎందుకంటే ఫుట్ మ్యాట్స్, డోర్ మ్యాట్స్, కర్టన్స్, బెడ్‌షీట్లు అసలు ఎక్కువగా పడుతుంటాయి కనుక. పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మనం కంఫర్ట్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కొంచెం మైల్డ్‌గా లావెండర్ ఫ్రేగ్రెన్స్‌తో ఉంటుందనమాట. ఇంకా వాషింగ్ మిషన్ అయితే డ్యూయెట్ మోడ్ పెట్టేసి ఆన్ చేశానండి. గంట 33 నిమిషాలు వచ్చిందండి. నాకైతే పీజీఆర్ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్‌ఫుల్ అయిందండి. ప్రతి ఒక్క క్లాత్స్ కూడా చాలా నీట్‌గా వాష్ అయిపోతాయి గనుక నేను ఎప్పుడన్నా ఇలా బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసేటప్పుడల్లా వీడియో షేర్ చేసినప్పుడల్లా మీకు చెప్తూ ఉంటాను. మీరెవరైనా తీసుకోవాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలు అయిపోయే లోపల ఇవాళ సండే కదండీ! సండే స్పెషల్‌గా వంట ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసిన తర్వాత మెయిన్‌గా సండే స్పెషల్ అనేసరికి నాన్ వెజ్ అనేది చేస్తుంటారు కదండీ! అయినా గానీ మా ఇంట్లో చికెన్ అంటూ ఇప్పటికి కూడా తినట్లేదండి. బర్డ్ ఫ్లూ అని చెప్పారు గనక ఏమైనా మనకు కొంచెం భయంగా ఉంటుంది గదా! తర్వాత ఇంక మటన్ తీసుకొద్దామంటే సమ్మర్ గదండీ! ఎండలు ఎక్కువగా ఉన్నాయి. వేడవుతుందని చెప్పేసి సింపుల్‌గా, ఈజీగా కుక్కర్‌లో రెడీ అయిపోయేటట్టుగా ఎగ్ బిర్యానీ, తర్వాత అందులో కాంబినేషన్‌గా శనగపప్పు, దాల్చా. చాలా 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 సింపుల్‌గా కుక్కర్‌లో రెడీ చేయొచ్చండి 2 వంటలు. అంత 10 మినిట్స్ లోపల రెడీ అయిపోతుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎగ్ తినని వాళ్ళు నార్మల్ పలావ్ లెక్కైనా గానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దాల్చా అనేది తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఇంకా ఎగ్స్ అనేది ఎగ్ బాయిలర్‌లో వేసాను కదండీ! అవైతే ఉడిగాయి. కొంచెం చల్లారే లోపల ఫస్ట్ అయితే ఇక నేను దాల్చా కోసం అనేసి ఒక 2 కప్పుల వరకు శనగపప్పు అనేది కుక్కర్‌లో వేసి నీట్‌గా వాష్ చేస్తున్నానండి. శనగపప్పుతోనే మనం దాల్చా అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. అప్పుడే కమ్మగా ఉంటుంది. ఇంక ఇక్కడ శనగపప్పుతో పాటు బాస్మతి రైస్ కూడా కడిగి నానబెట్టామనుకోండి ఎగ్ బిర్యానీ తొందరగా అవుతుందని చెప్పేసి ఇక్కడ 2 1 బై 1 ఇలా నీట్‌గా వాష్ చేస్తున్నాను. ఇదిగోండి బాస్మతి రైస్ నానబెట్టాను. శనగపప్పు కూడా నీట్‌గా వాష్ చేసి పెట్టేశాను. ఇందులోకి ఎక్కువగా ఇంగ్రీడియెంట్స్ కూడా పట్టవండి. ఒక 3 చిన్న సైజు వంకాయలు, అలాగనే ఒక 3 పెద్ద సైజు టొమాటోస్ అనేది వేస్తున్నాను. ఈ దాల్చాలోకి మనం ఆనియన్స్ గానీ, వెల్లుల్లి గానీ ఏమి యూజ్ చేయము. ఇవి రెండే ఇంగ్రీడియెంట్స్ అండి. తర్వాత ఇదిగోండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేశాను. తర్వాత తగినంత పసుపు. అంతేకాకుండా దాల్చాలో మనం కారం పొడి అనేది ఎక్కువగా యూజ్ చేయకూడదనమాట. చిన్న స్పూన్ వరకు మాత్రమే నేను కారం పొడి అనేది యాడ్ చేశానండి. కొంచెం పుల్లగా, కొంచెము కారంగా అలా అనిపిస్తుందండి. తర్వాత ఒక చిన్న స్పూన్ వరకు జీలకర్ర అనేది వేశాను. తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేస్తామండి. అంతే అనమాట. దీనికి ఎక్స్ట్రాగా తాలింపు వేయాల్సిన అవసరం ఉండదు. ఏముండదు. చిన్నపాటి టిప్స్ అండి. షేర్ చేస్తాను. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టపడతారనమాట. బయట నుంచి చాలా వరకు దాల్చా అనేది తెచ్చుకునేసి మనం తింటూ ఉంటాం. ఎప్పుడన్నా బిర్యానీలోకి అంత చూస్తూ ఉంటారు కదా మీరు. అవి అంత టేస్ట్ అనిపియదనమాట. కానీ ఇంట్లో తయారు చేసుకొని చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. అంతేకాకుండా వితిన్ మినిట్స్ లోపల మనం తయారు చేయగలుగుతామండి. ఎందుకంటే కుక్కర్‌లో వేస్తున్నాం గనక శనగపప్పు బాగా ఉడకాలనమాట. ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు నేను కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఒకవైపు కుక్కర్‌లో మనం దాల్చా ప్రిపేర్ చేయొచ్చు. ఒకవైపు కుక్కర్‌లో మనం ఎగ్ బిర్యానీ అనేది రెడీ చేయొచ్చండి. ఏమంటే బాస్మతి రైస్ ఒక 10 నిమిషాల పాటు నానబెట్టామనుకోండి, మనము అన్నం వండిన తర్వాత పొల్లుగా ఉంటుంది. బావుంటుందండి. ఇంక బియ్యం నానే లోపల ఇంగ ఎగ్ బాయిలర్‌లో ఎగ్స్ వేసాను కదండీ! అవన్నీ పెంకులు తీసేసి పక్కన పెట్టేసాను చూడండి. ఇదిగోండి. వీటికన్నిటికి ఇప్పుడు చిన్నగా ఘాట్లనేది పెట్టాలి. మనము లెగ్ పీసెస్‌కి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎలా ఘాట్లు పెడతామో మరీ డీప్‌గా కాకుండా పైన ఇదిగోండి ఇలా ఒక్కొక్క ఎగ్‌కు ఒక 4 ఘాట్లు పెడితే సరిపోతది. ఇంక తర్వాత
తర్వాత ఏదైనా కొంచెం వెడల్పాటి కుక్కర్ తీసుకోండి. హైట్ ఎక్కువగా లేకుండా వెడల్పుగా ఉన్న కుక్కర్, మందంపాటి కుక్కర్ తీసుకున్నాం అనుకోండి అడుగు మాడకుండా ఉంటుంది. ఇంకా అక్కడనేమో దాల్చా కుక్కర్లో వేసాను కదండి, అది ఉడికిందనమాట. అటువైపు స్టవ్ మీద చల్లారని అటు పక్కన పెట్టేశాను. తర్వాత ఇటువైపు కుక్కర్లో దగ్గర దగ్గర మనము ఎగ్ బిర్యానీ చేస్తున్నాం కనుక ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇక నేనైతే ఒక 3 పెద్ద స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసాను. మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఎగ్ బిర్యానీలో మా ఇంట్లో నెయ్యి అయితే అంతగా ఇష్టపడరని నేను ఆయిల్ వేసాను. ఈ ఆయిల్‌లో ముందుగానే మనము ఉడికించి పెట్టాం కదండీ, ఎగ్స్ వేసి కొంచెం గోల్డెన్ కలర్ వస్తాయి చూడండి, పైన పొర లెక్క అంతవరకు ఇలా వేయించుకోవాలండి. తర్వాత పక్క తీస్తున్నాను. ఇదిగోండి ఇలా మంచి రంగు రావాలి. ఇలా ఎగ్స్ అన్ని పక్క తీసిన తర్వాత ఇందులో ఆయిల్ అనేది ఉంటుంది చూడండి, అందులోనే మనం ఒక 2-3 పెద్ద సైజు ఆనియన్స్ అనేది ఇలా చిన్న చిన్నగా చాపింగ్ చేసినటువన్నీ వేసి మంచి బ్రౌన్ కలర్ వస్తాయి చూడండి. మనం బిర్యానీ చేసినా లేకుంటే దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అలా చేసేటప్పుడు బ్రౌన్ ఆనియన్స్ అనేది చేస్తుంటాం చూడండి, సేమ్ అంతవరకు వచ్చేటట్టుగా ఇదిగోండి. ఫస్ట్ అయితే మీడియంగా ఇలా వేగిన తర్వాత ఇందులో మసాలాలన్నీ వేయాలన్నమాట. ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, తర్వాత బిర్యానీ ఆకులు, తర్వాత చెక్క, లవంగాలు, 2 యాలకులు అందు వేసాను. తర్వాత 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి ఇప్పుడు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేది ఫ్రై చేయాలండి. ఇదిగోండి ఈ కలర్ రావాలన్నమాట. అప్పుడు ఎగ్ బిర్యానీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఒక 2 టొమాటోస్ అని, చిన్న సైజ్ టొమాటోస్ అండి, ఇలా మిక్సీకి వేసిన ప్యూరీ అనేది వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగనే కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇక నేను మసాలాలు చాలా మినిమంగా, చాలా తక్కువగా వేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ మసాలాలను వేసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో ఎక్కువ మసాలాలు ఘాటు అంత ఇష్టపడరండి, అందుకనేసి చూసుకొని కొంచెం కారము, సాల్ట్ అలా వేసాను. తర్వాత కొంచెం మాత్రమే, 1 స్పూన్ వరకు మాత్రమే ధనియాల పొడి అనేది వేస్తున్నానండి. మీరు కావాలంటే ఎగ్ మసాలా వేసుకోవచ్చు, లేకుంటే కనుక గరం మసాలా వేసుకోవచ్చు, లేకుంటే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఫ్లేవర్ మాత్రము ఇలా ఓన్లీ ధనియాల పొడి వేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుందన్నమాట. అవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి ఒక చిన్న కప్పు వరకు ఇక నేను పెరుగు అనేది వేసానండి. పెరుగు వేసిన వెంటనే స్టవ్ అనేది లో ఫ్లేమ్ పెట్టేసి బాగా మిక్స్ చేయండి. అప్పుడు పెరుగులో పెరుగు ఇరిగిపోవడం కానీ అలా ఏం లేకుండా బాగా ఉడుకుతుంది. ఆయిల్ బయటకు తేలేంత వరకు దగ్గర దగ్గర ఇదిగోండి ఇలా గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు మనము మసాలాలన్నీ ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే మనం 10 నిమిషాల పాటు నానబెట్టాం కదండి, బాస్మతి రైస్ అనేది వేస్తున్నాను. నీట్గా వాటర్ అంతా వంచేసిన తర్వాత ఈ బాస్మతి రైస్ వేసిన తర్వాత కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి మసాలాలు, ఆయిల్ అంతా కూడా కొంచెం బియ్యానికి పట్టుకునేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు మనం బిర్యానీ చేసిన తర్వాత కూడా ప్రతి ఒక్క మెతుకు ఏమవుతుందంటే పుల్లుగా వస్తుంది. తర్వాత తగినన్ని నీళ్ళు అనేది వేస్తున్నాను. 2.5 కప్పుల వరకు నేను ఇక్కడ బియ్యం తీసుకున్నాక దగ్గర దగ్గర 4.5 నుంచి 4.5 కప్పుల వరకు నేను వాటర్ అనేది యాడ్ చేశానండి. ఎందుకంటే బాస్మతి రైస్ పాతి బియ్యం తీసుకున్నాను. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టేసి మీరు వాటర్ అనేది చూసుకుని వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు వేసిన తర్వాత ముందుగానే ఉడికించి ఫ్రై చేసుకున్నాం కదండి, ఎగ్స్ అన్ని వేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఇదిగోండి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే టేస్టీగా ఉండే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అంతలోపల దాల్చా కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇంకా మూత తీసేసి ఇప్పుడు తగినంత ఉప్పు వేసి ఫస్ట్ బాగా మెదుపుకోవాలండి, మెత్తగా మెదిగిపోవాలన్నమాట. తర్వాత సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకొని తగినన్ని నీళ్ళు అనేది వేసుకోవాలండి. దాల్చా ఎప్పుడైనా కానీ మీరు కావాలంటే చిక్కగా లేకుంటే పతలాగా దాన్ని బట్టి నీళ్ళు అనేది వేసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో మరీ చిక్కగా ఉన్న ఇష్టపడరు, మరీ పలచగా ఉన్న ఇష్టపడరండి, అందుకని కొంచెం పతలాగా కొంచెం చిక్కగా ఉండేటట్టుగా చూసుకుని వేసి తర్వాత తగినంత సాల్ట్ వేసిన తర్వాత ఇక్కడ చిన్నపాటి టిప్, ఈ పేస్ట్ అనేది కంపల్సరీగా యాడ్ చేయండి. ఈ పేస్టే మనకు దాల్చా కమ్మగా టేస్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఈ పేస్ట్ వచ్చేసి ఏం లేదండి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీకి వేసిన పేస్ట్ అనమాట. ఇలాంటి పేస్ట్ ప్రిపేర్ చేసుకునేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి నాన్ వెజ్ కర్రీస్లోకి యూజ్ చేయొచ్చు, అలాగని ఇలా దాల్చాకు కూడా యూజ్ చేయొచ్చండి. ఇదే చిన్నపాటి ట్రిక్ ఉన్న ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు అనమాట. నాన్ వెజ్ కర్రీస్ టేస్టీగా రావడానికి, అలాగనే దాల్చా టేస్టీగా రావడానికి. ఇదిగోండి ఇలా బాగా పొంగుతూ బాగా ఉడుకుతుంది చూడండి, ఇలా బాగా ఉడకాలన్నమాట దాల్చా. దీనికి సపరేట్గా మనం తాలింపు వేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి మసాలాలు అవసరం లేదు. అంతేకాకుండా ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు, హెల్త్కి చాలా మంచిది. పైగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయలేదనమాట. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. వెజ్ పలావ్లోకి, ఇలా ఎగ్ బిర్యానీలోకి, లేకుంటే ఏమన్నా నాన్ వెజ్ బిర్యానీస్లో కానీ ఏ వాటికైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇటువైపు ఏమో ఎగ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇంకా ఆవిరిపోయిన తర్వాత మూత తీసాను. ఇప్పుడిప్పుడే మూత తీసాను కనుక కొంచెం ముద్దగా అలా ఉంది కానండి, చల్లారేసరికి చాలా చాలా పొడిగా వచ్చింది. ఇది చూడండి, ప్రతి ఒక్క అన్నం మెతుకు ఎంత పుల్లుగా ఉందో. ఇంకా దాల్చా వేస్తున్నాను. ఎక్కువగా దాల్చా వేసుకునేసి వేడివేడిగా ఉంది కనుక ఇదిగోండి ఇట్లా ఎగ్గు తుంచేసి ఎక్కువగా దాల్చా కలుపుకొనేసి ఎగ్ బిర్యానీ ఇలా తింటూ ఉంటే అద్భుత అంటారండి.
అసలు దాల్చా లేకపోయినా కూడా అచ్చం ఎగ్ బిర్యానీ అని ఉత్తదని తినొచ్చు అనమాట. అంత కమ్మగా ఉంటుంది. మెయిన్‌గా లంచ్ బాక్స్‌లలోకి ఎప్పుడన్నా పిల్లలకు పంపియాలి స్పెషల్‌గా అనుకున్నా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఒక్క మెతుకు కూడా మీల్చకుండా మొత్తం లంచ్ బాక్స్ ఖాళీ చేసేసి తీసుకొనొచ్చేసి థాంక్స్ అమ్మా అని చెప్తారనమాట. ఇంక తర్వాత మధ్యాహ్నం సండే స్పెషల్‌గా ఇదిగోండి మా ఇంట్లో వంట ఇది. అందరం కలిసి కూర్చొనేసి ఇలా తింటుంటే ఎంత హ్యాపీగా ఇంకొక ముద్ద ఎక్కువగా తింటాం కదండీ! ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదా అక్క అని మీ అందరూ అడుగుతూ ఉంటారు. డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా మాకు ఇలా నేలపైన కూర్చొనేసి ఇలా తినడమే అలవాటండి. ఎప్పుడో అత్త వచ్చినప్పుడు మాత్రమే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటుంటారు. ఇంగా ఇదిగోండి భోంచేసిన తర్వాత వాషింగ్ మిషన్‌లో వేసిన బెడ్‌షీట్‌లన్నీ గూడా అయిపోయాయి. అన్నీ ఆరేసాను. ఎంత నీట్‌గా వాష్ అయిపోయాయో చూడండి. ఆ వైట్ బెడ్‌షీట్ చూడండి ఎంత నీట్‌గా వాష్ అయిపోయిందో. పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. నేను చెప్తున్నాను కాదనమాట. ఇన్నేళ్ల నుంచి నేను యూజ్ చేస్తున్నాను కానీ మీకు అప్పుడప్పుడు వీడియోలో షేర్ చేస్తుంటాను. ఎవరైనా తీసుకోవాలంటే హ్యాపీగా పర్చేజ్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్రతి ఒక్క బెడ్‌షీటు ఇది కూడా వైట్ బెడ్‌షీట్ చూడండి. ఎక్కడ ఒక్క మరక లేకుండా ఎంత నీట్‌గా వాష్ అయిపోయాయో చూడండి. ఎండలైతే బీభత్సంగా ఉన్నాయండి. అందుకని సమ్మర్‌కి మెయిన్‌గా ఇంట్లో కూల్‌గా ఇంట్లోనే మనం షర్బత్ అనేది తయారు చేసుకున్నాం అనుకోండి బావుంటుంది కదా! క్వాలిటీ బావుంటే హెల్త్‌కి మంచిది కదా! అదే మనం సమ్మర్ అనేసరికి ఎక్కువ బయటికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు షర్బత్ అనేది తాగుతుంటాం బండ్ల పైన. ఎంత టేస్టీగా ఉంటుంది కదా! ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి రూ అఫ్జా అనేసి నన్నారి అని చెప్పేసి బయట దొరుకుతుంటుంది కదండీ షాప్‌లలో. అదే తీసుకొనొచ్చేసి ఇక్కడ ట్రై చేస్తున్నానండి. ఏం లేదండి మనం ఎంతమందికి ప్రిపేర్ చేస్తామో అన్ని గ్లాసులు తీసుకునేసి అందులో ఫస్ట్ అయితే నిమ్మరసం వేస్తున్నాను. బయట బండ్ల పైన కూడా ఇలాగనే ప్రిపేర్ చేస్తుంటారు కదండీ! ఫస్ట్ నిమ్మరసం వేస్తారు. తర్వాత రూ అఫ్జా నన్నారి వేస్తుంటారు. నన్నారి అనంతపురం సైడ్ చాలా బాగుంటదండి. అక్కడి నుంచి తీసుకొనొస్తారనమాట మా వారు వెళ్ళినప్పుడల్లా. నేను మొన్న ఏదో షాప్‌కి వెళ్తే అక్కడ కనిపిస్తే రూ అఫ్జా అనేది తీసుకొనొచ్చాను. మీకెంతమందికి తెలుసు? మీరు ఇలాగ ట్రై చేసేసి తప్పకుండా కామెంట్ చేయండి. అనంతపురం సైడు, మా ఊరు సైడ్ కూడా వట్టివేర్లో ఏమో అంటారండి సుగంధ వేర్లతో తయారు చేస్తారనమాట. చాలా చాలా ఎంత సుగంధభరితంగా ఉంటుందంటే హెల్త్ కూడా అవి మంచిదంటండి. ఇదేదో మరి నేను రూ అఫ్జాని తీసుకొనొచ్చాను గానీ చూద్దామనేసి ట్రై చేస్తున్నాను. తగినంత ఇదిగోండి రూ అఫ్జా వేసిన తర్వాత ఇప్పుడు తగినంత సోడా అన్ని వేసి కొన్ని ముందుగానే నానబెట్టిన సబ్జా అనేది ఒక గ్లాస్‌లో వేస్తున్నానండి. సబ్జా హెల్త్‌కి మంచిది గనుక ఈ విధంగా తప్పకుండా తాగామనుకోండి మనం కూడా చలవ చేస్తుందనమాట. మెయిన్‌గా ఈ సమ్మర్‌కి ఇలా ఏదైనా డ్రింక్స్‌లో కానీ లేకుంటే గినుక మనము మజ్జిగలో కానీ లేకుంటే లస్సీలో గానీ తప్పకుండా సబ్జా అనేది మీరు వేసుకొని తాగి చూడండి. ఎంత బావుంటుందో కదా! పైగా హెల్త్‌కి గూడా మంచిది. ఇంగా ఇంట్లో ఇంటి పని, వంట పని, తర్వాత బెడ్‌షీట్‌లో బట్టల పని ఎప్పటికి ఉండేటివైనా గానీ ఆ పనులు అయిపోతే మనకు హమ్మయ్య అనిపిస్తుంది కదండీ! ఇవాళ నాకు గూడా అలాగనే ఉందనమాట. అదండి సండే స్పెషల్‌గా 10 నిమిషాల్లో రెడీ అయిపోయేటట్టుగా ఎగ్ బిర్యానీ, అంతేకాకుండా కాంబినేషన్‌లో సూపర్ ఉండేటట్టుగా దాల్చా తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా వారానికి 5 పనులంటూ ఇలా ప్రతి ఆదివారం కొన్ని పనులనేది మనం చేస్తున్నాం అనుకోండి ఇల్లు ఎప్పటికి నీట్‌గా ఉంటుంది. కిచెన్ ఎప్పటికి నీట్‌గా మెయింటైన్ చేయగలుగుతాము. అదండి ఇవాల్టి వీడియో. వీడియో అయితే మీ అందరికి యూజ్‌ఫుల్ అవుతది. అలాగే నచ్చుతదనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూజ్‌ఫుల్ వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.